వెల్కమ్ టు ది లియో. పొద్దున్నే లేచిన తర్వాత ఎవరైనా సరే పాసిమోహాన సాక్షి పేపర్ చూశారనుకోండి, బుద్ధున్నోడు, చదువుకున్నోడు, జ్ఞానం ఉన్నోడు ఎవడో సాక్షి పేపర్ని చూడాలని దాన్ని ఎంచుకోవాలని అనుకోండి. సరే సాక్షి పేపర్ని చూశారనుకోండి, చిచ్చి ఇదే పేపర్ రా నాయన పొద్దున్నే ఏంట్రా ఈ వార్తలు ఏంట్రా అని అసహ్యం కలిగే స్థాయిలో వార్తలు రాస్తున్నారు. ఎందుకు రాస్తున్నారు అంటే, సరే రాజకీయంగా చంద్రబాబు గారి మీద విమర్శలు రాశారంటే లెగితే వాళ్ళకి అదే పని కాబట్టి సరే రాశారు అనుకోవచ్చు. కరుడుగట్టిన పచ్చి అబద్ధాలు రాయటమే కాకుండా ఎవరైనా మొహం మీద కాండ్రిని చూస్తే తుడుచుకుని వెళ్ళిపోవటమే. సాక్షి పత్రికను టిష్యూ పేపర్ అని ఎందుకంటారంటే, ఇదేం వార్తరా, ఎక్కడరా దీని ఆధారాలని ఎవడైనా కాండ్రించి మొహం మీద చూస్తే ఇలా తుడుచుకుని వెళ్ళిపోతారు సాక్షి ఉద్యోగులు. అంత నీచమైన పత్రిక సాక్షి పత్రిక. ఎంత దారుణం అంటే, అసలు ఎవరి మాట్లాడని మాటలను మాట్లాడినట్టుగా అభూత కల్పన చేసినటువంటి పత్రిక, ఏకైక పత్రిక సాక్షి పత్రిక. ఎవరి గురించి మాట్లాడుతున్నామంటే, ఇటీవల రోజా మీద ఆ టీడీపీ ఎమ్మెల్యే భాను ఏదో విమర్శలు చేశారు, మనందరికీ తెలిసింది, భాను ప్రకాష్. సరే వాటిని పక్కన పెడదాం. అది తప్ప ఒప్ప అనేది నేను దాని గురించి మాట్లాడట్లా, నేను అసలు వాటి గురించి మాట్లాడతా. అది తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు, ఎవరి నిర్ణయం వాళ్ళది. నేను మాటల గురించి మాట్లాడారు, మనందరికీ తెలుసు. సరే రోజా ప్రెస్ మీట్లు పెట్టింది, ఖండించింది, బోర్ని ఏడ్చింది, అంతా బాగానే ఉంది. కానీ రోజాకి పాపం మద్దతు రాల, సొంత పార్టీ నుంచి కూడా మద్దతు రాల రోజాకి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా దాని గురించి ఎక్కడా మాట్లాడినట్టుగా కనపడలా. దాంతో పాపం ఏం చేయాలో తెలియక, మరి సొంత పార్టీ నాయకురాలు కాబట్టి ఎంతో కొంత వెనకేసుకు రావాలి కాబట్టి సాక్షి భుజాన్ని వేసుకుంది. రోజాకి అండగా నిలబడటానికి సాక్షి భుజాన్ని వేసుకుంది. తప్పులేదు, భుజాన్ని వేసుకుంటే వేసుకుంది. ఒక మహిళకి అండగా నిలబడితే నేను తప్పు అన్నాం. వేసుకుని ఎవరో మాట్లాడని మాటలను రోజాకి ఎవడూ సపోర్ట్గా రాకపోయినా వచ్చినట్టుగా నీచమైన కథనాలు రాసింది. ఎంత నీచమైన కథనాలంటే, అవి ఎప్పుడో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలను తీసుకొచ్చి అక్కడ పేరు మార్చి గతంలో బండారు సత్యనారాయణ మాట్లాడారు రోజా గురించి. ఆ సమయంలో కొద్ది దుమారం రేగింది. సో అప్పుడు కొంతమంది నటులు స్పందించారు అని వాళ్ళు చెప్పుకున్నారు. స్పందించారు చచ్చారు మనకు తెలీదు. సరే నిజమో కాదో అది ఎప్పుడు మనం మాట్లాడుకునేది దాదాపు ఏడాది క్రితం ఘటన గురించి కదా. ఇప్పుడు అదే ఘటనను బయటికి తీసుకొచ్చి ఆ బండారు సత్యనారాయణ అనే పేరు దగ్గర గాలి భాను ప్రకాష్ అని పేరు మార్చి యాజ్ ఇట్ ఈజ్గా ముద్రించేశారు. విచిత్రం ఏంటంటే, మాట్లాడినట్టు వాళ్ళకు కూడా తెలుసో లేదు, సాక్షికి మాత్రమే తెలుసు. మాట్లాడారు అని చెప్పుకుంటున్న వ్యక్తులకు కూడా తెలియదు వాళ్ళు మాట్లాడినట్టు. లేదా వాళ్ళకి ఏమన్నా కలొస్తే వీళ్ళు ఏమన్నా రాసేసారో మనకైతే తెలియదు. సో దేని గురించి మాట్లాడుతున్నామో చూడండి ఒకసారి. అందుకనే ఎంత దిగజారిపోయి, రాజకీయ విలువలు దిగజారిపోయి, నైతిక విలువలు దిగజారిపోయి ఎలాగుంటారని. ఇది ఇక్కడ చూడండి. ఈ వార్త వచ్చింది ఈ రోజు కాదులే, మీకు 19వ తారీఖున వచ్చినట్టుంది. మనం వీడియో కొద్దిగా లేట్ అయిందిలే, కానీ వార్త అయితే 19 వచ్చింది. సో మనం బేసిక్గా సాక్షిని చూడం కాబట్టి ఇలాంటి ఏం రాస్తున్నారో తెలీదు. తర్వాత ఎవరో కొంతమంది సన్నిహితులు ఇలా వచ్చింది ఏంటి నిజమేనా అని అడిగినప్పుడు దాని గురించి సెర్చ్ చేస్తే తెలిసింది ఇంత దిగజారిపోతుంది సాక్షి పత్రికని. ఆ వ్యాఖ్యలు దుర్మార్గం, టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి, అలాంటి మాటలతో మహిళలను అనగదొక్కలేరు, రోజాకు మద్దతుగా నిలిచిన సినీ తారలు. ఎవరా సినీ తారలు? రాధిక, ఖుష్బు, రమ్యకృష్ణ, మీనా, నవనీత్ కౌరు, కవిత. వీళ్ళు రోజాకి మద్దతుగా నిలబడ్డారంట. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పుడు ఒకవేళ నిజంగానే వీళ్ళు మాట్లాడారు అనుకుందాం, రాజకీయాలకు అతీతంగా మాట్లాడారా అనుకుందాం, సాక్షి పత్రిక ఒక్కదానితోనే మాట్లాడారా? మిగతా న్యూస్ ఛానల్స్ కవర్ చేస్తాయి కదా, జాతీయ మీడియా కవర్ చేస్తుంది కదా, సోషల్ మీడియా కవర్ చేస్తుంది కదా. ఒరే అంతెందుకురా బాబు, నీ సాక్షి కవర్ చేస్తుంది కదా. మరి నీ సాక్షిలో దీని ఆర్టికల్ ఎక్కడా రాలేదే? పేపర్లో కాదు నేను అనేది, సాక్షి టీవీలో రాధిక మాట్లాడినా, ఖుష్బు మాట్లాడినా, రమ్యకృష్ణ మాట్లాడినా, మీనా మాట్లాడినా, నవనీత్ కౌర్ మాట్లాడినా, కవిత మాట్లాడినా, వాళ్ళు ఇదిగో ఇలా మాట్లాడారని ఒక వాయిస్ సోషల్ మీడియాలో రాలేదు. పోనీ సోషల్ మీడియాలో వాళ్ళు ఏమైనా పోస్ట్ పెట్టి ఖండించారా? ఎతికా, నేను వీళ్ళ అకౌంట్లోకి వెళ్ళి ఎతికా, ఏమీలే. నేను ఒకవేళ సోషల్ మీడియాలో ఏమైనా ఖండించారేమో క్రాస్ చెక్ చేసుకోవాలి వీడియో చేసే ముందని నేను ఇందులో సోషల్ మీడియాలో అకౌంట్లు ఉన్న వాళ్ళ దానికి కొన్ని అకౌంట్లోకి వెళ్ళి నేను సెర్చ్ చేసా. చాలామందికి అకౌంట్ కనపడలేదు, సెర్చ్ చేశా. వాళ్ళేమీ దాని గురించి ఖండించలేదే రోజా గురించి. పోనీ అలాగని చెప్పి ఏమైనా నేషనల్ మీడియాలో ఏమైనా వచ్చిందేమో, నేనేమైనా మిస్ అయ్యానేమోనని అలా కూడా గూగుల్లో సెర్చ్ చేసి చూసా. అలా కూడా ఏం రాలేదు. ఏమవుతున్నాయి, గతంలో బండారు సత్యనారాయణ మాట్లాడినప్పుడు ఖండించినట్టుగా వస్తున్నాయి. అంటే గతంలో బండారు సత్యనారాయణ మాటలను ఖండించిన మాటలను ఇప్పుడు గాలి భాను ప్రకాష్కి అంటగట్టారు.
మరి ఒక మాట్లాడకుండా ఆ వ్యక్తులు బయటికి రాకుండా ఇప్పుడు కూడా రోజాని విమర్శించారని తెలుసు కదా వీళ్ళకే, మరి ఎందుకు వచ్చి మాట్లాడలేదు వాళ్ళు? మాట్లాడకుండా నువ్వెలా వేసుకున్నావు మాట్లాడారని. మరి దీన్ని జర్నలిజం అంటారా దీన్ని? పైగా ఏం రాశారో చూడండి. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకురాలు ఆర్కే రోజాను సినీతారలు బాసటగా నిలిచారంట. మరి ఎక్కడ నిలిచారో నాకు తెలీదు. అసహ్యకరమైన పదాలతో విమర్శించిన నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్పై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ తారల పేర్లన్నీ కూడా రాశారు. సో ఇక్కడ పేరు ఒకటే మారింది. దీనికి లోనకు ఒకసారి చూపిస్తా చూడండి ఏం మాట్లాడారు వాళ్ళు. వాళ్ళు మాట్లాడలేదులేండి, వాళ్ళు మాట్లాడినట్టుగా సాక్షి సృష్టించింది. ఇక్కడ చూడండి, రమ్యకృష్ణ అందంట ఎట్టి పరిస్థితుల్లో ఇది సహించరాదని రమ్యకృష్ణ అందంట. మరి ఎక్కడందో సాక్షికే తెలియాలా? నీకు పెళ్ళాం సోదరి లేరా అని నవనీత్ కౌర్ అందంట. ఈ కల్పితాలు ఎంత దారుణంగా కల్పించాడు చూడండి. వీడు మతదానం రాయటమే కాకుండా లోన వీడు ఇష్టం వచ్చినట్టు రాసేసుకున్నాడు లోన. ఇంకేమన్నారు, ఇది పిరికి పంద చర్య అని చెప్పి కవిత అందంట. ఇకపోతే రోజాను చూసి అసూయ పడుతున్నారంట మీనా అందంట. ఎందుకు అసూయ? రోజాను చూసి అసూయ పడుతున్నారంట. ఇటు చూడండి, ఇటు సెటైరికల్ ఇటు సెంటిమెంట్ అన్నీ కలిపి కొట్టుకున్నాడు అనమాట. ఇక్కడ చూడండి ఎంత నీచంగా ఎలా మాట్లాడతారని చెప్పి రాధిక అందంట. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, మొన్న నగరి ఎమ్మెల్యే మాట్లాడిన మాటల మీద వీళ్ళెవరూ స్పందించాల. ఓపెన్ ఛాలెంజ్. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కానీ, సాక్షి లైవ్లో కానీ, లేదా జాతీయ మీడియాలో కానీ, ఇతర పత్రికల్లో కానీ ఎక్కడైనా సరే వచ్చిందా? పోనీ ఎక్కడైనా సరే మీరు చూశారా? మరి ఇంత నీచమైన వార్తను ఎలా రాశారమ్మా? నేను భారతీరెడ్డిని అడుగుతున్నా, ఒక మహిళగా ఇంకొక మహిళకి అండగా నిలబడాలనుకోవడం తప్పు కాదు, కానీ ఇంత నీచంగా, ఇంత దారుణంగా, ఇంత దిగజారిపోయి మాట్లాడని మాటలను మాట్లాడినట్టు రాస్తారా? అసలు ఒక రకంగా వీళ్ళు పరువు నష్టం దావా వేయాలి. సాక్షి పత్రిక మీద వీళ్ళందరూ కలిసి పరువు నష్టం దావా వేయాలి. మేము ఎక్కడ మాట్లాడామో చూపించని చెప్పి భారతీరెడ్డిని అడిగితే మరి తల ఎక్కడ పెట్టుకుంటుందో నాకు అర్థం కావట్లా. భారతీరెడ్డి అమ్మని మాట్లాడానని నేసావు కదా, నేను ఎక్కడ మాట్లాడానమ్మా అని భారతీరెడ్డిని అడిగితే తల ఎక్కడ పెట్టుకుంటుందో నాకు అర్థం కావట్లా. ఇంత దారుణంగా దిగజారిపోయి రాస్తారా? ఇది గాలి భానుప్రకాష్, ఆ పేరు ఒకటే మార్చారు ఇక్కడ పూర్తిగా. మీకు ఇక్కడ చూడండి, ఇదిగో టీడీపీ మాజీ మంత్రి తనయుడు ఎమ్మెల్యే భానుప్రకాష్ ఈ విధంగా మాట్లాడారంట. అంటే ఇక్కడ ఇది గతంలో ఇది ఎక్కడ ఉండేదంటే ఈ పేరు బండారు సత్యనారాయణ అని ఉండేది. ఒక ఏడాది క్రితం సంగతి నేను చెప్పేది. ఆ పేరును మార్చి మళ్ళీ వేసేసారు. మళ్ళీ రేజా మీద రేపు పొద్దున గొప్పకుని ఎవరైనా దాన్ని మాట్లాడారు అనుకోండి, మళ్ళీ ఆర్టికల్ వచ్చేద్ది, ఆ లీడర్ పేరు వస్తుంది అక్కడ, ఆ లీడర్ పేరు వస్తుంది అంతే. ఎంత నీచంగా దిగజారిపోయి రాజకీయాలు చేయడం అనేది ఒక సాక్షికి భారతీరెడ్డికి మాత్రమే తెలుసు. ప్రతిరోజు చీ 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 అని ఎన్నిసార్లు చీ కొట్టినా, నేను మొదట్లో చెప్పా కదా, తుడుచుకోవటం వెళ్ళిపోవటం సాక్షికి అలవాటుగా మారిపోయింది. కాబట్టి సాక్షి పత్రికను చూసేవాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించాలి, ఏది నిజం ఏది అబద్ధం అనేది ఆలోచించాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.